ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయే, నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయే. సిలువలో వ్రేలాడెన్, సమాధిలో నుండెను. సిలువలో వ్రేలాడెన్, సమాధిలో నుండెను. స్తోత్రము హల్లెలూయా. మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయే, నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయే. హల్లెలూయా. ఈ సిలువలో పలికిన 7 మాటలు చాలా ప్రశస్తమైనవి. డైయింగ్ డిక్లరేషన్స్ అంటే ఒక వ్యక్తి ప్రాణం పోతున్నప్పుడు పలికిన మాటలు చాలా విలువైందిగా మనం ఎంచుతాం కదా. అడుగుతాం, చనిపోయినప్పుడు ఏమన్నాడు, లాస్ట్ మాట ఏంటి అని అడుగుతాం కదా. అంటే ద డైయింగ్ డిక్లరేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే చాలా అద్భుతమైన మాటలు యేసుప్రభు సిలువలో వేలాడుతూ పలికినాడు. ద లాస్ట్ 7 words. ఇది మరి చారిత్రాత్మకమైంది. ప్రతి శుభ శుక్రవారం గుర్తు చేసుకుంటారు. అన్ని సంఘాల్లో 7 మాటలు 7 మాట్లాడతారు. ఇప్పుడు 7 మాటలు నేను క్లుప్తంగా మీకు అందిస్తాను. మరి ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటి మాట లూకా సువార్త 23:34 ఉంది. ఫస్ట్ వర్డ్ ఆన్ ద క్రాస్. లూకా సువార్త 23:34. తండ్రి, వీరేమి చేయుచున్నారో తెలియదు, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. అంటే మీకు అంతా అర్థమై ఉండొచ్చు. 40 రోజులు అదే మాట మీకు బోధిస్తూ వచ్చినాము. మరి కనులకు కట్టినట్టే ఉంది. యేసు ప్రభువును చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. శిలువ మీద మరణించదగినంత ఏ పాపము యేసు ప్రభు చేయలేదు. ఏ పాపం ఎరుగని పరిశుద్ధుడు మన పాపములను భరించి మనందరి విమోచన క్రయధనాన్ని ఆయన శిలువ మీద అర్పించినాడు, చెల్లించినాడు. పాప రుణాన్ని ఆయన మనకు బదులుగా చెల్లించినాడు. అయితే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అనుదినం ఎన్నో మార్లు ప్రార్థన చేసేది. హీ వాజ్ నోన్ ఫర్ హిస్ ప్రేయర్ లైఫ్. మరి కొండమీది ప్రసంగంలో కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయము 43-44 వచనాల్లో అంటాడు, మీ శత్రువులను మీరు ప్రేమించాలి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు.
యేసు ప్రభువులో ఉన్న ప్రత్యేకత నేను చూసినంత మటుకు ఏంటంటే చెప్పడం, చేయడం. చెప్పినాడు, శత్రువులను ప్రేమించమన్నాడు, హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఇది చెప్పినాడు. ఆయన పటు బాధల్లో కూడా ఆయనను బాధించే వారి కొరకు, ఇబ్బంది పెట్టే వారి కొరకు, ఆయన చంపడానికి ప్రయత్నించే వారి కొరకు, చంపుతున్న వారి కొరకు కూడా ఏం చేసినాడంటే ప్రార్థన చేసినాడు. చెప్పినాడు, చేసినాడు. చాలామంది చెప్తారు, చెయ్యరు. కానీ యేసుప్రభు జీవితంలో మనం చూస్తాం, వాట్ హీ అటర్డ్ హీ డిడ్ ఇట్. ప్రార్థన చేసినాడు. తర్వాత హింసించే వారి కొరకు కూడా విజ్ఞాపన చేసినాడు. మరి ఇంకా మీరు చూస్తే యెషయా 53 చివరి మాటలో ఆయన అతిక్రమము చేయవారి కొరకు, తిరుగుబాటు చేసేవారి కొరకు విజ్ఞాపనము చేసినాడు అన్నాడు. హీ ఇంటర్సీడెడ్ ఫర్ దెమ్. వారి మీదకి ఏ శాపం రాకూడదని వారి కొరకు విజ్ఞాపన చేసినాడు. క్షమించమని తండ్రిని వేడుకున్నాడు. ఇదే మొదటి మాట. తండ్రి వీరు ఏం చేస్తున్నారో తెలియదు, వీరిని క్షమించుము అంటే అక్కడ రోమా ప్రభుత్వానికి చెందిన సైనికులు ఉన్నారు. చాలా కఠినులు వాళ్ళు, రోమా సైనికులు. వాళ్ళు ఆయన వస్త్రం కొరకు చీట్లు వేస్తున్నారు. తర్వాత భయంకరులు. మరి వారు కొందరు క్రిమినల్స్, అంటే ఇద్దరు క్రిమినల్స్ మధ్యలో వేలాడుతున్నాడు యేసుప్రభు, ఇద్దరు దొంగల మధ్యలో. వారికైతే ఇది సహజమే, శిక్షకు అర్హులే. కానీ యేసుప్రభు ఏ పాపం ఎరగకుండా ఇద్దరు బందిపోట్ల మధ్యలో, అంటే ఆ రెండు సిలువల మధ్యలో ఈ సిలువ, కుడికి ఎడమకు దొంగలు, అక్రమస్తులు, బందిపోటు దొంగలు, హత్యాకారులు. చెయ్యని నేరం అంటూ లేదు. కానీ యేసు ఏ నేరం చేయలేదు. వీరి మధ్యలో వేలాడుతున్నాడు. అక్కడ రాణు వారంతా ఆయన వస్త్రం కొరకు చీట్లు వేస్తున్నారు. మత నాయకులందరూ హేళన చేస్తున్నారు, గేలి చేస్తున్నారు. జనసమూహం అంతా తూలనాడుతుంది, చెడ్డ మాటలు కుమ్మరిస్తున్నారు, తిడుతూ ఉన్నారు. అంటే ఈ భయంకరమైన పరిస్థితుల్లో ప్రార్థన చేయడం అనేది మానవ సహజమైతే కష్టతరమే. అంటే ఇప్పుడు నీ చుట్టూ ముట్టు పరిస్థితులు ఏది అనుకూలత లేనప్పుడు ప్రార్థన చేయడానికి నువ్వు ఉపక్రమిస్తావా? చాలామంది అంటారు, నాకు ప్రార్థన చేయడానికి మంచి అనుకూలత లేదు అని అంటారు. అది తప్పు. ఎక్కడ ఏం అనుకూలత ఉందని యేసుప్రభు ఈ తిరుగుబాటు చేసే ఈ రాక్షస స్వభావం గల వారికి, రాణుగారేంటి, అధికారులేంటి, ప్రధాన యాజకులేంటి, వాళ్ళు అతన్ని చీల్చి చెండాలని చూస్తున్నారు. అంత కోపం జనసమూహానికి కూడా. మరి ఏ అనుకూలత లేనప్పుడు ఆయన ప్రార్థన చేసినాడు. ప్రార్థన అనేది చాలా గొప్ప ఆయుధం. ప్రేయర్ ఈజ్ అ గ్రేట్ వెపన్. చూడండి, అంత ఇబ్బందిలో కూడా శ్రమ పెట్టే వారి కొరకు ప్రార్థన, విజ్ఞాపన. వీరేం చేయించున్నారో తెలియదు, వీరిని క్షమించు. నేను అనుకుంటా వాళ్ళకేం తెలియదా? వీరేం చేస్తున్నారో వాళ్ళకి తెలియదా? కత్తులు గుదియలు పట్టుకొని ఆయనను పొడిచి, ఆయనను ఇబ్బంది పెట్టి, మరి సిలువకు వేలాడగట్టి, బలమైన మేకులతో సిలువకు అమర్చి, ముళ్ళ కిరీటం పెట్టి, ఇవన్నీ తెలియదా? కానీ వారికి ఒకటి తెలియదు, ఆయన రక్షకుడని, ఆయన దైవ కుమారుడని, ఆయన ప్రజలను వారి పాపలను విడిపించడానికి వచ్చినాడనే సత్యం వారికి తెలియదు. అందుకొరకు ఆయన, అంటే ఆయన దైవ కుమారుడని, పరలోక భాగ్యం వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చినాడని, ప్రజలందరి కొరకు వచ్చినాడని, ఆయన ప్రేమ స్వరూపి అని, ఆయన ఒక్కడే పాపల నుండి ప్రజలను విడిపించగలడు. ఇవేవి సత్యాలు వాళ్ళకి తెలియకుండా చేస్తున్నారు అన్నమాట. అందుకే ఈ ప్రార్థన చేసినాడు. మనల్ని కూడా ఎవరైనా ఇబ్బంది పెడుతూ ఉంటారు. మనము అభిషక్తులమని, దేవుడు మనల్ని తల్లి గర్భంలో ఎన్నుకున్నాడని, మనం చేసేది దేవుని చిత్తానని. కొన్నిసార్లు నీ పక్కనున్న వారికి అర్థం కాదు, నీ కుటుంబంలోనే కుటుంబ సభ్యులకు కూడా అర్థం కాదు. అప్పుడు నీవేదో చాలా గొప్ప వ్యక్తి అని, ఎవరు నిన్ను అర్థం చేసుకోవడం లేదని కాకుండా, దిస్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ జీసస్ సెట్. నీకున్న అభిషేకం వారికి అర్థం కాకుంటే నువ్వు వారి కొరకు ప్రార్థన చేయి. నేను దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు వారికి అర్థం కాకుంటే నువ్వు ప్రార్థన చేయి. ఏ ప్రవక్త కూడా తన సొంత ఇంట ఘనత పొందాడంట. నో ప్రాఫిట్ ఈజ్ రెస్పెక్టెడ్ ఇన్ హిజ్ ఓన్ హోమ్. అంటే ఇది మనకు నేర్పిస్తుంది ఈ పాఠాన్ని. ప్రే అట్ ఆల్ టైమ్స్ ఫర్ ఎవ్రీ పర్సన్, ఈవెన్ ఇఫ్ ద పర్సన్ ఈజ్ నాట్ కంజీనియల్ టు యూ. నీకు అనుకూలంగా లేడు ఆ వ్యక్తి, ఇబ్బంది పెడుతున్నారు, పైగా లేని ఆరోపణలు చేస్తున్నారు, చెయ్యని నేరం మన మీదకి వేస్తున్నారు, లేని వార్తలు మన మీద పుట్టించిన, మనకు ప్రాణ సంకటంగా వారు ఉన్నా కానీ
వారిని ప్రేమించి వారి కొరకు విజ్ఞాపన చేసి వారికి ఏ కీడు రాకుండా ప్రార్థన చేయడం, అది యేసు మార్గం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మొదటి మాట. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. అంటే ఈ క్షమాపణ అనేది చాలా గొప్ప మెడిసిన్ అంటారు డాక్టర్స్ సే దట్ ఫర్గివింగ్ స్పిరిట్ ఈస్ ఎ గ్రేట్ మెడిసిన్. మీకు చాలా హై బీపీతో వెళ్ళండి డాక్టర్ దగ్గర. వాళ్ళు అంటారు, మీ కుటుంబంలో ఏం సమస్యలు ఉంది, ఎవరైనా పగవారు ఉన్నారా, ఎవరైనా శత్రువులు ఉన్నారా అని ఎందుకు అడుగుతారంటే, దే ఆక్యుపై యువర్ మైండ్. ఎప్పుడు వారి గురించి మీకు స్ట్రెస్ ఉంటుంది, ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు అన్నారు నన్ను ఎందుకు ఇలాగ ఇబ్బంది పెడుతున్నారు, నేను ఏం పాపం చేసినాను. ఇవన్నీ యేసు తత్వం కాదు. యేసు తత్వం ఏంటంటే, నువ్వు వారిని క్షమించి వారిని ప్రేమించి వారికి ఏ శిక్ష రాకూడదని, వారు కూడా రక్షణలో రావాలని ప్రార్థించడమే యేసు తత్వము. దేవునికి స్తోత్రం. నువ్వు యేసు ప్రభు బిడ్డ అని యేసు స్వభావం లేకుంటే ఎలాగ మరి? యేసు నా తండ్రి, యేసు నా దేవుడు, యేసు నా సమస్తం అంటావు, మరి యేసు నడిచిన మార్గంలో నడవవా? యేసు శక్తి నీకు ఇవ్వడా? తప్పకుండా ఇస్తాడు దేవుడు. దట్ టైమ్ యూ విల్ బికమ్ ఎ విన్నర్. మనం అంటాం సిలువలో యేసు ప్రభు మరణించి ఓడిపోయినాడని. అది ఓటమి కాదు. సిలువలో మరణించడం గొప్ప గెలుపు, మానవాళికే గొప్ప గెలుపు అది. ఆయన 3వ రోజు ఏం చేసినాడు? మృత్యుంజయుడైనాడు, పునరుద్ధానుడైనాడు. ఆయన మరణాన్ని గెలిచినాడు, పాపాన్ని గెలిచినాడు. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. అంటే ఒకవేళ యేసు నడిచిన మార్గంలో నువ్వు నడిచి యేసు చేసినట్టు చేస్తే నువ్వు ఓడిపోవు. నీకన్నిటి మీద అత్యధికమైన విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దట్ ఇస్ ద కీ టు సక్సెస్. అది నీకు విజయానికున్న బాట కనుక తీర్మానం చేసుకోవాలి. ఎవడు ఏమన్నా పర్వాలేదు, వాళ్ళ కొరకు కూడా నేను ప్రార్థన చేస్తాను. యూ బికమ్ ఏ విన్నర్ అండ్ యూ డోంట్ బికమ్ ఏ లూజర్. యూ బికమ్ ఏ విన్నర్ ఇన్ లైఫ్. నేను యేసు తత్వాన్ని నా జీవితంలో చాలా మట్టుకు అన్వయించడానికి చాలా పరిశుద్ధాత్మ సహాయాన్ని ఎప్పుడు అడుగుతాను. కొన్నిసార్లు ఓడిపోతుంటాను, అయినా కానీ ఓటమి ఎప్పటికున్న ఓటమిగా నేను తీసుకొని అగైన్ ఐ రైజ్. ఎవ్రీ టైమ్ ఐ ఫాల్ ఐ రైజ్ అప్ అగైన్. దట్ ఈస్ మై సీక్రెట్. ఎందుకంటే పడినను నేను తిరిగి లేస్తాను. ఎందుకంటే దేవుడు నా చెయ్యి పట్టుకొని ఉన్నాడనే విశ్వాసం నాకున్నది. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు ఐ డూ గివ్ అప్ టు ఎమోషన్స్, కానీ సరి అయింది కాదని నేను గ్రహించి వెంటనే యేసు చేసిన కార్యాలు, యేసు మనోభావం, ఒకవేళ యేసు నా స్థానంలో ఉంటే ఏం చేస్తాడు అని గ్రహించి నా ప్రవర్తన నేను చక్కదిద్దుకుంటాను. దేవంగా అగైన్ ఐ ఫాల్ బ్యాక్ ఇన్ టు ద లైన్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మొదటి మాట ఏంటి? తండ్రి, వీరేమి చేస్తున్నారో తెలియదు, వీరిని క్షమించండి. ఈ క్షమా స్వభావం ఉంటే దెర్ విల్ బి నో క్రైమ్స్ ఇన్ ద వరల్డ్. చూడండి, అత్త కోడలను క్షమించింది, కోడలు అత్తను క్షమించింది, భార్య భర్తను క్షమించినాడు, భర్త భార్యను క్షమించినాడు, పిల్లలు తల్లిదండ్రులను క్షమించినాడు. క్షమా ఉంటే ఇట్ విల్ బికమ్ ఏ మినీ హెవెన్ ఆన్ ఎర్త్. నీ కుటుంబమే ఒక పరలోకంగా మారిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2వ మాట చూడండి, ఇది లూకా సువార్త 23:43 ఉంది. నేడు నీవు నాతో కూడా పరదైస్లో ఉండు. అంటే ఇది యేసు ప్రభు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చినాడు. నన్ను ఆకట్టుకున్న ఒక కార్యం ఏంటంటే, ఈవెన్ వైల్ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్, సిలువలో వ్రేలాడుతూ కూడా దేవుడు తనకిచ్చిన పని ఆఖరి నిమిషం వరకు చేసినాడండి. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. నేను అదే కోరుతున్నాను, దేవా, టిల్ ద లాస్ట్ బ్రెత్ ఆఫ్ మై లైఫ్ ఐ షుడ్ కీప్ సర్వింగ్ యూ. మంచి కోరికనా అది? లేకుండా మంచం మీద ముక్కుతూ మూలుగుతూ అందరిని ఇబ్బంది పెడుతూ అందరి శాపనార్థాలు మరి వహిస్తూ కాదు. అంటే యూ ఆస్క్ ఎనీథింగ్ ఇన్ హిస్ నేమ్, ఇట్ విల్ బి గ్రాంటెడ్. చూడండి, ఆఖరి క్షణం వరకు పటుబాధలు ఉన్న యేసు ప్రభు ఒక దొంగకు రక్షణ ఇచ్చినాడు. ప్రాణం పోతుంటే కూడా దైవ కార్యాలు వదిలిపెట్టలేదు. తండ్రి అతనికి ఇచ్చిన బాధ్యతను విస్మరించలేదు. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతించాడు. అంటే హీ వాజ్ కన్సర్న్డ్ అబౌట్ హిస్ సోల్. పక్కనున్నాడు సాధారణంగా ఏముంటారు, పక్కనున్నాడు ఎటుపోతే నాకేంటి, నేను మాత్రం పరలోకం చేయాలి. అది తప్పది. టిల్ యూ రీచ్ యువర్ డెస్టినేషన్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, వెరీ మైండ్ఫుల్ ఆఫ్ ద ఫ్యామిలీ దట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ, ఆఫ్ ద సరౌండింగ్స్ పీపుల్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ అరౌండ్ యూ. నీ చుట్టూ ఉన్న ప్రజలు, నీకు దేవుడు అనుగ్రహించిన కుటుంబము,
బంధువులు, వీళ్ళందరి నిమిత్తం నీవు శ్రద్ధ కలిగి ఉండాలి. యేసుప్రభు తన పక్కనున్న దొంగ గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఇంకొకడేమో యేసుప్రభును తూలనాడుతున్నాడు. మరి ఒకడైతే రక్షణ మార్గము తప్పకుండా ఉంటుంది, ఇతను రక్షకుడే, ఇతని నోటి మాటలు 7 కేకలు విన్నాడేమో, ఎంత మంచి స్వభావం, మొదటి మాటకే మారు మనసు పొందినాడు. ఎందుకంటే ఎంత మంచివాడు, ఇన్ని బాధలు పెడుతున్నా కానీ తండ్రి వీరు ఏం చేస్తున్నారో తెలియదు, వీరిని క్షమించమన్నాడు. ఆ మాట ఈ చెవిలో పడ్డట్టున్నది. కుడి పక్కనున్న దొంగ, మనం మొన్న ధ్యానించినప్పుడు మంచి దొంగ చెడ్డ దొంగ, మంచి దొంగ గమనించినాడు, వెంటనే మారు మనసు పొందినాడు. యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకము చేసు అంటే యేసు అని తెలుసు, రక్షకుడు అని తెలుసు. యేసు అంటే పదానికి అర్థం ఏంటి? రక్షకుడు అని గుర్తుపడుతున్నాడు. అవును, రక్షణ ఇచ్చేవాడు యేసు మాత్రమే, రక్షణ గలవాడు. యేసు ఒక రాజు, రాజుకు ఒక రాజ్యం ఉంటుంది, ఆ రాజ్యంలో నేను చేరాలి అనే మంచి ఆశ. ఆ ఆశ గల ప్రాణాన్ని యేసుప్రభు ఏం చేసినాడు? తృప్తిపరిచినాడు. నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉండు అంటే, ఈ భక్తులందరికంటే మొట్టమొదట పరదైసు పోయింది ఎవరో తెలుసా మీకు? దొంగనే పోయినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాం. తర్వాత పాత నిబంధన భక్తులందరినీ మరి ఆత్మలను సమకూర్చి పరదైసు చేర్చినాడు అని ఉంది వాక్యంలో. కానీ ద ఫస్ట్ వన్ టు ఎంటర్ ప్యారడైజ్ వాజ్ ద వన్ హూ గాట్ సేవ్డ్ ఆన్ ద క్రాస్. హల్లెలూయా. ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ టు యాక్సెప్ట్ జీసస్. చూడండి, కొన్నిసార్లు అంత అయిపోయింది ఇంకేంటి, అలా కనకండి. నీకు ఊపిరినంత వరకు నీకు ఆ తృష్ణ ఉండాలి, ఆ థర్స్ట్ ఉండాలి. అవును, అందరు నడిచే మార్గము యేసు మార్గం, నేను ఆ మార్గంలోకి రావాలి. జీవ మార్గము మరణ మార్గం ఉంది నా ముందు అంటే నీకు అలాంటి ఆశ ఉంటే దేవుడే సదుపాయం కల్పిస్తాడు. చూడండి, వీడు ఈ ఆశ వానికి అప్పుడే పుట్టిందని నేను అనుకోవడం లేదు, ఎప్పటి నుండో వాని హృదయంలో ఉన్నది మంచి మార్గానికి రావాలని. అది వాని ప్రాణం పోయేటప్పుడు దేవుడు దానికి అనుకూలత అనుగ్రహించినాడు. దేవునికి స్తోత్రం. రక్షకునే పక్కన పెట్టినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. మీరు అనుకుంటారు, నా కుమారుడు ఎలా మారుతాడు, నా భర్త ఎలా మారుతాడు, ఇవన్నీ నీ చిన్న మెదడుతో ఆలోచిస్తున్నావు. అలాగ ఆలోచించదు. థింక్ గాడ్ ఈజ్ మైటీ. దేవుడు గొప్పవాడు. ఆయన మార్గాలు శోచనీయము కాదు, ఆయన మార్గములు అగమ్యములంట. అగమ్యములు. అయ్యో, నా బిడ్డ అంత దూరం ఉన్నాడు, వానికి ఎవడు చెప్తాడు రక్షణ సువార్త? అక్కడ ఒక దైవజనుని దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేవుని స్తోత్రం. దేవునికి దూరమైంది ఏముంది? ఆయన రక్షింపనేరక ఉన్నట్లు ఆయన హస్తం ఎప్పుడు కూర్చా కాలేదు. అబ్రాడ్లో ఉన్న పిల్లల గురించి తల్లిదండ్రులు ఎలా బెంగపడతారో నాకు తెలుసు. ఎందుకంటే నా పిల్లలు దూరం ఉన్నారు కాబట్టి నాకు తెలుసు ఆ నొప్పి ఎలా ఉంటుందని. కానీ నేను భయపడ్డాను. నాకు తెలుసు ఎంత దూరం ఉన్నా, 7 సముద్రాలు దాటి నా పిల్లలు ఉన్నా, అక్కడ దేవుడు ఎవరినన్నా ఏర్పాటు చేసి వారిని నీతి మార్గంలో నడిపిస్తాడు. అలాగే జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మాట్లాడే దేవుడు మార్గాలు తెరిచే దేవుడు. కాబట్టి చూడండి, ఈ దొంగకు అప్పుడే వచ్చింది కోరిక అని నేను నమ్మను. ఎప్పుడో ఉన్నది ఆ చిన్న ఆశ. ఆశను ఆశీర్వాదంగా మారుస్తాడు దేవుడు. నీ పిల్లలు బాగుపడాలి, నీ పిల్లలు సేవ చేయాలి, నీ కుటుంబం అంతా రక్షణ పొందాలని ఆశ ఉంది కదా, అది ఈరోజు పుట్టింది కాదు, అది ఎన్నో సంవత్సరాల నుండి నీకు ఆశ ఉంది. ఆ ఆశను దేవుడు మరి ఆశీర్వదించి నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలం చేయగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దొంగకు రక్షణ సిలువలో కలగడం ఏంటి? దొంగకు రక్షణ కాదు, పరదేశంలో పోవడానికి నంబర్ 1 క్యాండిడేట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కార్యము చేయగా తిప్పివేయగలవాడు ఎవడున్నాడు? ఆయన నీ కొరకు సమస్తము చేయగలడు. ప్రాణం పెట్టిన ప్రభు, ప్రాణంతో పాటు సమస్తము ఎందుకు అనుగ్రహించడు? ఎక్కడుంది మాట? సరే, అన్ని ప్రైజులు ఆమెకే పోతున్నాయి. కూర్చోండి, ఒకసారి చప్పట్లు గట్టి కొట్టండి. రోమా 8:32. తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుక తీయని వాడు తనతో పాటు ఎందుకు సమస్తము నీకు అనుగ్రహింపడు? అనుగ్రహిస్తాడు. అలాగూ 2వ మాట పలకండి ఒకసారి అందరూ. నేడు నీవు నాతో కూడా పరదైసులో. మొదటి మాట ఏంటి? తండ్రి, మీరేమి చేయించున్నారో తెలియదు, వీరిని క్షమించు. ఈ 7 మాటలు మీకు కంఠపాఠంగా రావాలి. నేను ఒకరోజు ఉదయాన్నే ఒక అమ్మాయిని పిలిచి అడిగినాను, 7 మాటలు చెప్పు చూద్దామంటే తడబడి మొదటిది 2, రెండోది మొదట అలా చెప్పింది. కాదు, కరెక్ట్గా సీక్వెన్స్గా 7 నేర్చుకోవాలని చెప్పినాను.
ఎవరైనా అడుగుతారు అన్యులు మేమును, ఆ 7 మాటలు ఏంటన్నప్పుడు తడబడకుండా చెప్పాలి. 3వ మాట, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఇది యోహాను సువార్త 19వ అధ్యాయము 26 నుండి 27 వచనాలు. లూక్ 19:26-27. యేసు ప్రభు శిలువలో వేలాడుతూ పలికిన 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యేసు ప్రభును నాకు అనిపిస్తుంది అత్యంతంగా ప్రేమించిన శిష్యుడు యోహాను యేసు తల్లి అయిన మరియ మరి ఈ శిలువ దగ్గర ఉన్నారు, శిలువ చెంత. వాళ్ళు ఈ బాధలన్నీ చూస్తున్నారు, యేసు ప్రభు పడే బాధ. ఈ బాధల్లో కూడా యేసు ప్రభు అమ్మా అని గట్టిగా పిలుస్తున్నాడు. అంటే నాకు అనిపించింది యేసు ప్రభు అంటే అంత ఎత్తున ఉన్నారు కదా, కల్వరి మరి కొండ మీద ఉన్నాడు. ఆయన మెల్లగా మాట్లాడితే కింద ఉన్న వారికి ఎలా వినబడుతుంది? కాదు, అది మాటలు కాదు, అది కేకలే. దేవుని స్తోత్రం, అది కేకలే. చాలా ఆక్రందనతో మరి ఆయన కేకలు వేసినాడు, అందుకే కింద ఉన్న వారికి అది వినబడింది. అన్నాడు, తల్లిని గుర్తు చేసుకున్నాడు. రక్షణ ప్రణాళిక నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చినాడు. చాలా గొప్ప దైవ కార్యంలో ఉన్నాడు యేసుప్రభు. కానీ తన సొంత వారిని మర్చిపోలేదు. దేవునికి స్తోత్రం. చాలామంది దైవ కార్యం చేస్తూ ఇంటిని మర్చిపోతారు, భార్యను బిడ్డలు మర్చిపోతారు, లేక భర్తను పిల్లలు మర్చిపోతారు, అశ్రద్ధ చేస్తారు. కానీ ద ఫస్ట్ ప్రయారిటీ, ద ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ యువర్ హోమ్. చూడండి, దేవుడు ఆయనకి ఇచ్చిన తల్లిని మరవడం లేదు ఆయన. ఆ తల్లి ఒక విధవరాలు. యోసేపు ఎప్పుడో చనిపోయినాడు. చాలామంది పిల్లలు యేసుప్రభు పుట్టిన తర్వాత కూడా పుట్టినారు కదా, అన్నదమ్ములు అక్కచెల్లెలు ఉన్నారు యేసుప్రభు. ఈయన పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి లోకరక్షకుగా వచ్చినాడు, పెద్ద కుమారుడు. కానీ ఆయన బాధ్యత చూడండి, అంత పటుబాధల్లో కూడా దైవ కార్యాలు చేసే ఆ సమయంలో, అంటే దైవ చిత్తాన్ని జరిగించే ఆ క్షణంలో కూడా తన తల్లిని మర్చిపోవడం లేదు. ఆ తల్లి బాధ్యతలు తానుకు ప్రేమించిన శిష్యుడైన యోహానుకు అందిస్తున్నాడు. ఆ యోహాను బాధ్యత కూడా తల్లికి అప్పగిస్తున్నాడు. నువ్వు కుమారులాగా చూసుకో యోహాను, నా తల్లిని నువ్వు చేర్చుకో. ఎక్స్చేంజ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. తల్లి బాధ్యత యోహానుకు, ప్రియ శిష్యుడైన యోహాను బాధ్యత తల్లికి. అంటే అక్కడ ఉండి ఆయన సొంత వారిని, తాను ప్రేమించిన వారిని ఆయన మర్చిపోవడం లేదు. అంటే యేసు రొమ్మున ఎప్పుడు ఆనుకున్న యోహాను ఉన్నాడు కదా, ఈ యోహాను ఇప్పుడు ఎవరి రొమ్ము మీద ఆనుకుంటాడు? యేసయ్య శరీరధారిగా ప్రాణాన్ని తనువు చాలించి పరలోకానికి వెళ్ళిపోతే నాకు అనిపిస్తుంది ఒక తల్లి ప్రేమ, తల్లి చనువు, తల్లి కాపుదల, తల్లి ఆదరణ యోహానుకు ఇచ్చి వెళ్తున్నాడు. తల్లితో అంటున్నాడు, ఇదిగో నీ కుమారుడు. మరి ఈమె కుమారుడు వెళ్ళిపోతున్నాడు, ఆమెకెంత దుఃఖం ఉంటుంది హృదయంలో. అందుకే ఇదిగో నా ప్రియ శిష్యుడు నీకు ఎలాగుంటాడు? కుమారుని వలె ఉంటాడు. ఎక్స్చేంజ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. అంటే దీంట్లో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుడు నీకు ఎంత గొప్ప పని ఇచ్చినా, ఎంత గొప్ప దర్శనం ఇచ్చినా, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు ఉంటాయి కదా, కుటుంబం కానీ, కుటుంబ సభ్యులు కానీ, పిల్లలు కానీ, జీవిత భాగస్వాములే కానీ, బంధువులే కానీ, బలగమే కానీ, వారిని మర్చిపోకుండా వారి గురించి కూడా నీవు ఎప్పుడూ ఆలోచించాలి. వారి రక్షణ గురించి కూడా నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలని నాకైతే పరిశుద్ధాత్ముడే నేర్పించినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే, ఈజ్ టేకింగ్ అప్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హిస్ మదర్. ఉన్నతమైన ఉద్యోగానికి వచ్చినాక తల్లిదండ్రులను మర్చిపోతారు చాలామంది. అది చాలా శాపగ్రస్తం. పరిశుద్ధ గ్రంథంలో 10 ఆజ్ఞల్లో ఉంది, నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఆనర్ యువర్ పేరెంట్స్. తల్లిని దూషించవద్దు, తండ్రిని దూషించవద్దు, చెడ్డ మాటలు పలకకూడదు, తల్లిని అగౌరవపరచొద్దు. తల్లి చేసిన ఉపదేశాన్ని కంటకు హారంగా ఉంచుకోవాలంట బైబిల్ చెప్తుంది. లెట్ ఇట్ బి ఎ నెక్లెస్ రౌండ్ యువర్ నెక్, యువర్ మదర్స్ ఇన్స్ట్రక్షన్, యువర్ ఫాదర్స్ ఇన్స్ట్రక్షన్. బికాస్ మనకి ఈ లోకంలో మన మేలు కోరేది తల్లిదండ్రులు తప్ప ఎవరు కదా. షరతు లేని ప్రేమ అది. అయితే వాళ్ళని ఎప్పుడు గౌరవించాలి. ముసలితనంలో ముదిమి యందు నీ తల్లిని నువ్వేం చేయొద్దట, అలక్ష్యం చేయొద్దట. తల్లిని మరి తండ్రిని చాలామంది వాళ్ళు బాధ్యతలు విరమించుకొని హోమ్ ఫర్ ది ఏజ్ లేసేస్తారు. అంత అయిపోయింది కదా, నెలకి ఇంత డబ్బు కడితే అయిపోయింది. కానీ అది పద్ధతి కాదు. అది
కొందరు ఏం చేస్తారు, తల్లిదండ్రులను విడదీస్తారు. నువ్వు తండ్రిని చూడు, నేను తల్లిని చూస్తాను. పాపం 50-60 ఏళ్ళు కలిసి బతికినారు వాళ్ళు. ఇలా విడదీసి నేను ఇద్దరిని చూసుకోను, నువ్వు తండ్రిని చూసుకో, నేను తల్లిని చూసుకో అంటే వాళ్ళకి ఎంత బాధ అవుతుంది. ముసలితనంలో కూడా వాళ్ళు భార్యాభర్తలే కదా, అట్లా విడదీయొచ్చా? మీరేమంటారు? కొందరు అంటారు 5-6 కుమారులు ఉన్నా అంటారు, నువ్వు 2 నెలలు నేను 2 నెలలు. వాళ్ళు ఇక మ్యూజికల్ చైర్ లాగా తిరుగుతూ ఉండాలి, అడ్రస్లు మారుతూ ఉంటాయి. అది కూడా పద్ధతి కాదని నాకు అనిపించింది. వారి గుండెలో చాలా బాధ ఉంటుంది. ఆ ఉసురంతా మీకు మీ పిల్లలకు తప్పకుండా ఏమవుతుంది, తగులుతుంది. ఒప్పుకుంటారా మీరు? ఏందట్లా కూర్చున్నారు? ఉసురు తగులదా? తగులుతుంది ఉసురు. బైబిల్లో ఉంది, ఆదికాండం 16వ అధ్యాయంలో, నా ఉసురు నీకు తగులంగాక అని అంటది షారాయ్. కనుక ఎవరి గ్రీఫ్ ఉండొద్దు. ఏ తల్లిదైనా తండ్రిదైనా ఆ దుఃఖం, ఏ బంధువుదైనా దుఃఖం, ఆ వ్యసనం నీ జీవితం మీదకి రాకూడదు. అందుకే దేవుని వాక్యాన్ని పాటించాలి. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. అది బాధ్యతలను అప్పగిస్తున్నాడు సిలువలో. 3వ మాట అది. 4వ మాట, 4వ మాట మత్తయి సువార్త 27:46 ఏలీ ఏలీ లామా సబక్తాని అంటే దీని అర్థం, నా దేవా నా దేవా నీవు నన్నేలా చెయ్యి విడిసి. ఇది 22వ కీర్తన 1వ వచనంలో ఉన్నది. యేసు ప్రభు ఆ పాటు బాధల్లో ఆయన వల్లిస్తున్నాడు అనమాట. కీర్తన 22:1, నా దేవా నా దేవా నువ్వు నన్నేలా చెయ్యి విడిసి. ఆయన ఎప్పుడూ చెయ్యి విడవడు అని వాక్యంలో ఉంది. నేను చెయ్యి విడవను, నిన్ను బొత్తిగా నాశనము చెయ్యనను. మరి చెయ్యి విడుస్తాడా? కానీ తన లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల లోకమంతటి పాపాన్ని తన భుజంలో వేసుకున్నాడు. పాపంగా మారిపోయినాడు. పాపం వేసుకున్నాడు, ఈ బికేమ్ ఎ సిన్. పాపముగా మారిపోయినాడు. కాబట్టి పరిశుద్ధుడైన దేవునికి తో ఉన్న ఆ బంధము తెగినట్టు ఆయనకు మరి అలాగూ అనుభవం కలిగిందన్నమాట. తెగిపోయింది ఇక పరిశుద్ధుడైన దేవునితో ఉన్న బంధం. మరి అప్పుడే 4వ కేక, నన్ను విడిచిపెట్టినావా తండ్రి. ఇది సమస్యల్లో విశ్వాసులు కూడా ఇలాగే మాట్లాడతారు. ఏమంటారంటే, చాలా బాధలు వచ్చినారు, చాలా ప్రేమించిన వారు మరణించినారు, లేక గొప్ప నష్టం వచ్చింది వ్యాపారంలో, ఏదో గొప్ప ప్రమాదం వచ్చిందని వెంటనే ఒక మాట అంటారు, అయిపోయింది నా పని, నా దేవుడు ఏం చేసినాడు, నా చెయ్యి విడిచిపెట్టి. ఎప్పుడు అనొద్దన్నమాట. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా అని ఉన్నది వాక్యంలో. హెబ్రీ 13:5 అనుకుంటా. ఆయనే అన్నాడు కదా, నిన్ను విడువను ఎడబాయన. ఈ లోకంలో ఉన్న బాంధవ్యాలు నిన్ను విడిచిపోవచ్చు, నువ్వు కూర్చుకున్న సామగ్రి నిన్ను విడిచిపోవచ్చు, దొంగొచ్చి దోచుకుంటే అన్నీ పోతాయి, నీ బంధువులు నీ ఆస్తిపాస్తులను దిగమింగవచ్చు, నువ్వు ప్రేమించిన వారి ఈ లోకాన్ని దాటి నిన్ను విడిచి వెళ్ళొచ్చు. కానీ ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆయన కృప తరతరములు ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆయన పరిపూర్ణత నుండి కృప వెంబడి కృప నీకు అనుగ్రహిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు మాటలు జాగ్రత్తగా ఉండాలి. వర్డ్స్ దట్ కమ్ అవుట్ ఫ్రమ్ యువర్ మౌత్, బీ వెరీ కేర్ఫుల్. యేసు ప్రభు ఎందుకన్నాడు, నా దేవా నా దేవా నువ్వు నన్నేలా చేయండి. మనందరి కొరకు ఆ ఎడబాటు అనుభవించాల్సి వచ్చింది. కాబట్టి అలాగూ ఆక్రందన అనమాట కేమ్ అవుట్ ఫ్రమ్ హిస్ లిప్స్. అదేవా నన్ను చెయ్యి వదిలేసినావా, చెయ్యి వదిలే, అది కొద్దిపాటి. ఆయన కోపము నిమిషం మాత్రము, దయ ఆయుష్కాలమంతా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. ఆయన క్షణమాత్రం నిన్ను విసర్జిస్తాడేమో, క్షణమాత్రం నిన్ను విసర్జిస్తాడు. కానీ ఆయన కృప కలకాలం ఉంటుంది. యెషయా 54:10 పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తతరిల్లను, నా కృప నిన్ను విడిచిపో. నీకు దేవునితో వచ్చే ఎడబాటు సిలువలో ఆయన భరించినాడు. హీ పెయిడ్ ద ప్రైజ్ అని నాకు అనిపిస్తుంది. క్షణమైనా నేను నిన్ను విడవకుండా ఉన్నట్లు నీవు ఆ ఎడబాటు సిలువలో సహించినావు ప్రభువా. ఐ విల్ ఆల్వేస్ బీ విత్ యూ, యూ విల్ ఆల్వేస్ బీ విత్ మీ. ఇది పెనవేసుకున్న బంధం. ఇది సమస్యలకు కానీ, శ్రమలకు కానీ, ఇబ్బందులకు కానీ, కష్టాలకు కానీ
విడిపోని బంధం, వీడని వాడని బంధం, యేసుతో నీకున్న బంధం. అందుకే మేక్ దట్ స్ట్రాంగర్. దట్ బాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీ పరిమితమైన జ్ఞానంతో నువ్వేం చేస్తావు? మనుషులతో బంధం పెంచుకోవాలి. అవును, బంధం పెంచుకోండి, మంచిదే. కానీ అది ఎప్పుడు తెగిపోతుందో నీకు తెలియదు. ఇవన్నీ నూలుపోగు లాంటి బంధాలు. థ్రెడ్ ఉంటుంది చూడు, తాగా తప్పన తెగిపోతుంది. కానీ ఎన్నడూ నిన్ను విడిచిపెట్టని బంధం ఏదంటే నీకు దేవునికి ఉన్న బంధం. దేవునికి స్తోత్రం. దట్ ఈజ్ ఇటర్నల్ బాండ్. ఇటర్నల్ బాండ్. అందుకే మిరుమిట్లు గొలుపు ఈ లోకానికి, సాతాను పెట్టు భ్రమలకు తలొగ్గొద్దు. బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి క్రీస్తునందు మీరు ఎలా ఉండాలా? బలవంతులై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవితంలో కొందరు ఎదురవుతారు ఇలాగ, నువ్వే నా సమస్తం, నువ్వు లేకుండా నేను లేదు, నేను లేకుండా నువ్వు లేదు అంటే అది దేవుని మాటలు కావాలి, అవి సాతాను మాటలు. నేను గొయ్యిలో నెట్టివేయడానికి జాగ్రత్తగా ఉండండి. యూ బిలీవ్ ఓన్లీ ఇన్ ద స్క్రిప్చర్స్. ఈ పరిశుద్ధ గ్రంథం ఒకసారి ఎత్తి పట్టాలని నేను కోరుతున్నాను. ఏవేవి కావలయునో, అయ్యో ఏవేవి పోవలయునో, అది ఎత్తి చూపే గ్రంథము, సత్యవేద గ్రంథము. ఏవేవి కావలయునో, ఏవేవి పోవలయునో, ఏవేవి కావలయునో, అయ్యో ఏవేవి పోవలయునో, అది ఎత్తి చూపి గ్రంథము, సత్యవేద గ్రంథము. చదువా చక్కని గ్రంథము, సత్యవేద గ్రంథము, చదువా చక్కని గ్రంథము. హల్లెలూయా. మీరందరూ బైబిల్ ఎత్తిపెట్టుకుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే పరలోకంలో ఉన్నట్టు అనిపిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది పట్టుకోవడానికి ఎప్పుడు సిగ్గుపడద్దు. ఇది నిన్ను జీవితకాలం అంతా నడిపించగలదండి. ఇది నీ పొట్ట నింపగలదు. దేవునికి స్తోత్రం. నీకు నిండుగా మెండుగా ఐశ్వర్యము, ఆశీర్వాదం, అభిషేకం ఇవ్వగలదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎప్పుడు నీకు బరువు కాకూడదు. ఇది న్యూస్ పేపర్లో పొట్లం కట్టుకొని వచ్చినట్టు వస్తారు భయపడి. దీని కొరకు చావడానికన్నా సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దీని కొరకు బ్రతకడానికి కూడా సిద్ధంగా ఉండాలి. దీంట్లో ఉన్న మాటలు ఎక్కడా లేవు. ఉంటే నాకు చెప్పండి. ఎక్కడ నేను చాలా పుస్తకాలు చదివిన దాన్ని, ఎక్కడ నాకు కనుగొనలేదు ఇంత ప్రశస్తమైన మాట. హల్లెలూయా. నా దేవా, నా దేవా, నీవు నన్నేలా చెయ్యి విడిస్తా. ఆయన ఎన్నడూ నిన్ను చెయ్యి విడవడు. యేసు ప్రభు ఆ స్థానంలో ఆ బాధ, ఆ ఎడబాటు అనుభవించినాడు కాబట్టి నీకు నీ తండ్రి అయిన దేవునికి తెగని బంధం, కాంక్రీట్ బాండ్, ఇట్ విల్ నాట్ బ్రేక్. నువ్వు కొన్నిసార్లు వదిలిపెడతావేమో కానీ దేవుడు తన హస్తము నీకు ఎప్పుడు చాచి ఉంటాడు. నువ్వు అలుగుతావు దేవుని మీద. చాలాసార్లు అలుగుతారు కదా, నాకేం చేసినాడని, నాకేం ఏం ఆశీర్వాదం ఇచ్చినాడు, ఎన్ని ఉపవాసాలు ఉన్నాను, ఎన్నిసార్లు మరి గుడి పిచ్చి మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు. యు ఆర్ అకౌంటబుల్ ఫర్ ఎవ్రీ వెయిన్ వర్డ్ దట్ కమ్స్ ఫ్రమ్ యువర్ మౌత్. అన్నీ అనుభవించి ఇలాంటి కృతజ్ఞత లేని మాటలు నీ నోటికి రాకూడదు. ఐ బైండ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేనండి. ఎంత కృతజ్ఞత లేని మాటలు. ఏం చేసిండు దేవుడు? ఏం చేసిండు? నీ ఊపిరిని కాపాడలేదా? ఆ బస్సు కింద పడితే నువ్వేమైనా మిగిలి ఉంటావా? మరి క్షణం నిన్ను తనకు అనుపాపం వలె కాపాడడం లేదా? ఇంకేం కావాలి నీకు? ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. 5వ మాట, నేను దప్పికొని ఉన్నాను. యోహాను సువార్త 19:28. నేను దప్పికొని ఉన్నాను. ఐ థర్స్ట్. నేను మరి యేసుప్రభుకి ఏంటి దాహం రావడం? అవును, దాహం వస్తుంది. ఎందుకంటే ఆయన దానికంటే ముందే మరి పట్టుబాధలు అనుభవించినాడు కదా. జనసమూహం ముందు ఆయన రాత్రంతా గడిపినాడు. పిలాతు, హేరోదు అధికారులు ఆయనను ప్రశ్నలు వేసి విసిగించినారు. ఆహారం లేదు, నీళ్లు లేదు. దానికి ముందు గెత్సెమనే తోటలో ఆయన చెమట నేలను పడే రక్తబిందులుగా మారునంతగా ఆయన ఆక్రందనతో ప్రార్థన చేసినాడు. మరి దాని ముందు మోసగించినాడు ఆ యూదా. ఇవన్నీ మానసికంగా, శారీరకంగా
మరి యేసుప్రభు ఈ బాధలన్నీ అనుభవిస్తున్నాడు. ఎవరు ఆయనకు నీళ్ళు ఇవ్వలేదు. ఆయన సిలువలో వేలాడుతూ దాహం కడిగినప్పుడు ఏమి ఇచ్చినారంట? చేదు చిరుక ఇచ్చినారు. మరి యేసుప్రభు దైవకుమారుడు, ఆయన దేవునికి ప్రతిరూపము. నేను చెప్పినాను కదా, ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు, ఆధారభూతుడు. ఆయన ఈ లోకంలో ఉన్న ఈ ప్రకృతిలో ఉన్న నదులు కానీ సముద్రాలు కానీ జలములంతా కూడా ఆయన సృష్టి కదా. ఆయనకు దాహం కావడం ఏంటి అని నేను ఇట్లా అధ్యయనం చేస్తుంటే అనిపించింది. ఆ దాహము నీళ్ల కొరకున్న దాహం కాదు. ఆ దాహము ప్రతి ఒక్కరూ ఆయన దేని కొరకైతే వచ్చినాడో ఆ రక్షణను అందుకోవడానికి ఉన్న దాహమే. దేవునికి స్తోత్రం. దానికి ఒక రుజువు ఉన్నది. అది మీకు మరి చదివి వినిపించాలని నేను ఆశపడుతున్నాను. యేసు ప్రభుకున్న దాహం అది. ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి, నిత్య జీవానికి వారసులు కావాలనే దాహం తప్ప మరి ఏం దాహం ఉంటుంది ఆయనకు? శరీరంలో దాహం అయింది కానీ ఆత్మ దాహం ఇది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలని ఇచ్చయించుచున్నాడు. అండర్లైన్ చేసుకోవాలి మీరు. ప్రతి మనుషుడు ఏం పొందాలని దాహం ఉన్నది? యేసు ప్రభు రక్షణ పొందవాలి. ప్రతి మనుషుడు రక్షణ పొందవాలని మరి మనుషులందరూ అని ఉంది ఇక్కడ. మనుషులందరూ రక్షణ పొందే సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలని ఇచ్చయించుచున్నాడు. దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. అందరూ రక్షణ పొందాలని ఆశ. కొందరు ఎన్ని అనుకూలతలు వచ్చినా దాన్ని తిరస్కరిస్తారు. మరి రక్షణ ఎంత సమీపంగా ఉన్నా, రక్షకుడే పక్కన ఉన్నా కానీ రక్షణ స్వీకరించరు. అది వారికి మరి మరి దురదృష్టం అనే చెప్పాలి. కానీ అందరూ రక్షణ పొందాలని మనం ప్రార్థన చేస్తున్నాం. అందరూ రక్షణ పొందాలని దేవుడు కూడా ఇచ్చేస్తున్నాడు. కాబట్టి ఈ దాహము దానికి సమంగా ఉంది. ఆయన దప్పికొంటున్నాడు. దప్పి కొన్నప్పుడు నీళ్ళు ఇవ్వలేదు ఎవరు, కానీ ఒక మరి చిరుక అంటే స్పాంజి తగిలించి నోటికి అందిస్తారు. అది ఆయన తీసుకోలేదనే వాక్యంలో నాకు కనబడ్డది. అంటే దట్ ఈస్ నాట్ హిస్ థర్స్ట్. హిస్ థర్స్ట్ ఇస్ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ ద మ్యాన్ కైండ్. 6వ మాట సమాప్తమైన. చాలా అర్థం ఉంది. ఇది ఒక విజయభేరి అన్నమాట. ఇట్స్ ఎన్ అనౌన్స్మెంట్ ఆఫ్ విక్టరీ. ఇది దేవుడు తనకు అప్పగించిన పనిని ఆయన చేసి ముగించినాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను చేసి ముగించినాను. నా రక్షణ మరి కార్యాన్ని నాకు అప్పగించినావు. ప్రజలందరి కొరకు నా ప్రాణం అర్పించాలని, సిలువ మరణం పొందవాలని, మరణం పొందినంతగా నేను విధేయత చూపినాను. నీ చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చినాను. అందుకొరకు ఆయన ఇట్ సిగ్నిఫైస్, ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే ఇట్ సిగ్నిఫైస్ ఏ కంప్లీటెడ్ టాస్క్, పేయింగ్ ద డెట్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్స్ సిన్ ఇన్ ఫుల్, పెయిడ్ ఇన్ ఫుల్. మీరు ఒక దగ్గర పోయి స్టోర్లో అన్నీ కొనుక్కున్నాక వాళ్ళు ఒక స్టాంప్ వేస్తారు. ఏమేస్తారు? పెయిడ్ ఇన్ ఫుల్. మొత్తం అయిపోయింది, చెల్లించినట్టే. యేసు ప్రభు కూడా సంపూర్ణంగా మన పాప రుణాన్ని శిలువ మీద చేసి ముగించినాడు. అది ఓటమి కాదు. యేసు ప్రభు శిలువ మరణం ఓటమి కాదు, అది విజయబేరి. మనము సాతాను యొక్క మరి ఉచ్చుల నుండి ఆయన విడిపించినాడు. సాతానుడు కూడా మోసపోయినాడంటే యేసు ప్రభు శిలువ మరణం అంటే యేసుకు అది అపజయం. యేసు నమ్ముకున్న వాళ్ళకు కూడా అపజయం అని కాదు. యేసు ప్రభు మరణాన్ని గెలిచినాడు, పాపాన్ని కూడా గెలిచినాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? యేసు ప్రభు తండ్రి యొక్క అభిష్టాన్ని శిలువలో నెరవేర్చి మరణం పొందినంతగా విధేయత చూపి సర్వలోక పాప నిమిత్తం, పాప పరిహారార్థం ఆయన ప్రాణమును రక్తమును చిందించి రుణమాఫీ చేసినాడు. పెయిడ్ ఇన్ ఫుల్ అన్నమాట. కంప్లీటెడ్ ద టాస్క్. హీ ఫినిష్డ్ హిస్ రెస్పాన్సిబిలిటీ, ద వర్క్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ హిమ్. అది దాని అర్థం. సమాప్తమైనది. సమాప్తమైనదంటే
మిషన్ అకంప్లిష్డ్, ఇట్ ఈస్ ఫినిష్డ్, పెయిడ్ ఇన్ ఫుల్, విక్టరీ ఓవర్ సిన్ అండ్ డెత్. తర్వాత హీ బికేమ్ ద అల్టిమేట్ సాక్రిఫైస్. ఇంతకుముందు పాత నిబంధనలో గొడ్లు, ఎడ్లు, మేకలు, గువ్వలు ఇవన్నీ పట్టుకొని రావాలి. పాపం చేస్తే దాని పరిహారార్థం అక్కడ బలి చెల్లించాలి. ఇక్కడ కూర్చోవడానికే స్థలం లేదు. ఇక మీరు గొడ్లు, ఎడ్లు, మేకలు అవన్నీ తెస్తే ఎక్కడ ఉంటుంది? అవన్నీ రంకెలు, ఎంత అల్లరి, ఎంత కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. వాటన్నిటినీ ఒకేసారి యేసు ప్రభు ఆ పాప రుణానికి మూల్యము చెల్లించినాడు. ఆయన ఒకే అర్పణ తన ప్రాణాన్ని ఇచ్చి ఆ యొక్క మరి ఏమంటారు డ్రడ్జరీ అనాలి నేను, ఎందుకంటే అంత బాధ నుండి ప్రజలకు విముక్తి కలుగజేసినాడు. ఒకేసారి తన ప్రాణమును పాప క్షమాపణ నిమిత్తం సిలువలో అర్పించడం ద్వారా మనం విముక్తి పొందినాం. మనం యేసు నామం ద్వారా పాప క్షమాపణ పొందుకుంటున్నాం. ఆయన యొక్క కృప లభిస్తుంది, నీకు క్షమాపణ కూడా లభిస్తుంది. మరి దాని కొరకు నువ్వే విలువ చెల్లించలేదు, వేల చెల్లించలేదు. అది నీకు ఉచితముగా ప్రభు శిలువ మరణం ద్వారా నీకు లభించింది. 7వ మాట. ఎన్ని మాటలు చెప్పాను ఇప్పుడు? అన్నీ అడుగుతాను, గుర్తుపెట్టుకోండి. 7వ మాట ఏంటి? 7వ మాట, నా ఆత్మను నేను నీ చేతికి అప్పగిస్తాను. లూకా సువార్త 23:46. ఇది చాలా ఉత్తమమైంది, నా జీవితాన్ని మార్చేసింది. నా సాక్ష్యం కూడా దీంట్లో చెప్తున్నాను. ఇట్ చేంజ్ మై యాటిట్యూడ్ టువర్డ్స్ మై లైఫ్, మై థింకింగ్. ఇట్ రివర్స్డ్ మై థింకింగ్. ఏంటి అంటే ప్రతిదానికి కలవరపడి ఆలోచించి సంకోచించి ఒళ్ళు పాటు చేసుకొని మనసు పాటు చేసుకొని ఆత్మకు వ్యాధి కలగజేయడం దేవుని చిత్తము. నువ్వు చేయాల్సింది చేయాలి, నువ్వు చేయలేనిది దేవునికి అప్పగించాలి. నీకు వీలైందంతా నువ్వు చేయాలి. నీకు వీలుగా అంది ఎవరికి అప్పగించాలా? దేవునికి అప్పగించాలి. నువ్వు శ్రమించాలి, కష్టపడాలి. నీ వశములో లేనిది ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. నిర్నిమిత్తముగా నిన్ను నేరము మనుషులు ఇబ్బంది పెట్టి కారణం లేక నీకు నువ్వు శ్రమ పెడితే నువ్వు దాని గురించి బాధపడే అవసరం లేదు. ఒకవేళ నేను చంపినా కానీ నీ ప్రాణాన్ని నీ ఆత్మను ఎవరికి అప్పగించాలా? దేవునికి అప్పగించాలి. ఇది వాక్యానుసారంగా ఉంది. స్టెఫెను యేసుప్రభు శిష్యుడే కదా. అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం 59-60 మీరు చదివితే రాళ్లతో కొట్టబడుతున్నాడు. ఈ వాజ్ స్టోన్ టు డెత్ ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ హిస్. అని ఏం నేరం చేయలేదు. 7వ అధ్యాయంలో దీర్ఘ ప్రసంగం ఒకటి చేస్తాడు. లెంతీ స్పీచ్ దట్ జీసస్ ఇస్ ద సేవియర్. దెర్ ఈస్ నన్ అదర్ దెన్ జీసస్ హూ కెన్ సేవ్ యువర్ సోల్స్. దట్ వాస్ హిస్ లెంతీ అండ్ స్పిరిట్ ఫిల్డ్ స్పీచ్. ఆ వాక్యోపదేశం చేసినందుకు ఆయనను రాళ్లతో కొట్టినారు. అక్కడ కఠినమైన మాటలు వాడతాడు. మూర్ఖులారా, ముష్కరులారా, మెడవంచని జనాంగం. ఎంత ధైర్యం ఉండాలండి! పరిశుద్ధాత్మతో నింపబడితే కానీ అలాంటి మాటలు రావు. పరిశుద్ధాత్మతో నింపబడకుండా ఇలాంటి ఘాటు మాటలు మాట్లాడడం అంటే బలుగుతుంది. జాగ్రత్త, ఎవరు ఊరుకోరు. కానీ ఆత్మతో నింపబడి ఆ పౌరుషమైన మాటలు వస్తే ఎవడు నీ ముందు నిలబడు. దేవునికి స్తోత్రం. బట్ యూ షుడ్ బి ప్యాక్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. ముష్కరులారా, మూర్ఖులారా, సువార్తను వినండి అని అంటాడు అన్నమాట. అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం చదవండి. ఈరోజు కూర్చొని ధ్యానించండి. 7వ అధ్యాయం. రాళ్ళు కొట్టి రువ్వి చంపుతారు. అప్పుడు 59-60 వచనాల్లో తండ్రి, అది ఎంత మంచి మాట, అది చదువుదాం. అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం. అంటే యేసు స్వభావాన్ని ఇక్కడ మీరు చూస్తారు. 7:59-60 ప్రభువును గురించి మొరపెట్టుచు యేసు, ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికాను. ఈ మాట పలికి నిద్రించాను. సౌలు అతని చావునకు సమ్మతించాను. ఇది ధ్యానించండి మీరు. ఈ మాట రాళ్ళు కొట్టినారంట. ఆ మాట చెప్తే, ప్రభువా నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను, ఈ పాపము వారి మీద మోపకు. అదండి మెచ్యూర్డ్ స్పిరిచువాలిటీ అంటే, పరిపక్వమైన భక్తి. అది ఈ దినాల్లో ఉందా ఎవరికైనా? చిన్న రాయి పడితేనే రే పడరావాడు,
కారుకి ఇంత గీత పడితే చాలు అక్కడ ఆపేస్తాం. ఫైటింగ్ అన్నమాట. ఇంత రోషం నీకు సువార్త సేవ చేయడానుకుంటే ఎన్ని ఆత్మలు బాగుపడేది అనిపిస్తుంది నాకు. కారుకి ఇంత గీత పడొద్దాం, వెంటనే కయ్యానికి దిగుతారు. భార్య ఒక మాట అన్నది, సహించుకోవచ్చు కదా, నీ సొంత శరీరమే కదా. భర్త ఒక మాట అన్నాడు, పౌరుషం. అది సాతాను స్వభావం. అది ఇన్ని రాళ్లతో కొడితే ఏమంటున్నాడు, నా ఆత్మను నీవు చేసుకో, వీరిని ఏం చేయి, నువ్వు క్షమించు, వీరిని ఏం చేయి, అది ఎవరి స్వభావం అండి? యేసయ్య స్వభావం సిలువలో చూపినాడు ఆ మాదిరి. అందుకే చివరిగా ఒక వాక్యం చదివి నేను ముగిస్తాను. పేతురు రాసిన పత్రిక 1 పేతురు 4వ అధ్యాయము 19వ వచనం. 1 Peter 4:19. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు, దేవుని చిత్త ప్రకారమే ఈ బాధ నీకు కలిగిందా జీవితంలో? దేవుని చిత్త ప్రకారమే బంధువులు నిన్ను దూషిస్తున్నారా, మిత్రులు నిన్ను ద్వేషిస్తున్నారా, నీ మీద లేనిపోని నిందలు అవమానాలు లేని వార్తలు పుట్టిస్తున్నారా? అది దేవుని చిత్త ప్రకారం అయితే నీవు నో రిటాలియేషన్, దానికి కీడుకు ప్రతి కీడు నువ్వు ఏం చేసే అవసరం లేదు. దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. హల్లెలూయా, హల్లెలూయా. సైతాన్ ఓడిపోవాలి కదా. దేవుని చిత్త ప్రకారమే ఈ శ్రమ నీకు దేవుడు అనుమతించినాడా? తప్పకుండా ఆయన చిత్తానికి నీ సత్ప్రవర్తన విడిచిపెట్టకుండా, ఆయన నమ్మకమైన సృష్టికర్త, ఆయనకు నీ ప్రాణాత్మ దేహములను ఏం చేయాలి? అర్పించాలి. ప్రభు అలాగే చేసి చూపెట్టినాడు. 7వ మాట, నా ఆత్మను నీకు నేను అప్పగిస్తున్నాను. అదెంత గొప్ప మాట, దేవునికి స్తోత్రం. సరే, 7 మాటలు ధ్యానిద్దామా ఒకసారి. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో తెలియదు, వీరిని క్షమించు. రెండవది, నేడే నీవు నాతో కూడా పరదేశంలో. మూడవది, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. 4, నా దేవా నా దేవా నీవు నన్నేలా చేయవచ్చు. 5, నేను దప్పికొని ఉన్నాను. 6, సమాప్తమైనది. 7. సరే, ఒకసారి లేచి నిలబడండి, ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి నీ పాదములకు స్తోత్రం. 7 మాటలు మేము ధ్యానించినాము. సిలువలో పలికిన గొప్ప గంభీరమైన అమూల్యమైన మాటలు మరొకసారి మేము ధ్యానించడానికి మీరు ఇచ్చిన ఈ సమయం కొరకు వీలు కొరకు వందనాలు. 40 రోజులు మేము ఇక్కడ ముగిస్తున్నాము తండ్రి. మరి ఈరోజు ఇంకా జరిగే ఆరాధనలో మీ తోడు, మీ సన్నిధి, మీ శక్తి దయచేయండి. అలాగే రేపు జరుగుతున్న థ్యాంక్స్ గివింగ్ మీటింగ్, కృతజ్ఞత కూడికలు తప్పకుండా అందరూ పాల్గొని నీ నామాన్ని ఏకముగా కలిసి నీ నామాన్ని గొప్ప చేయాలి. 40 దినాలు ఒకే స్థలములో అందరూ కూడుకొని ఇలాగ ప్రార్థనలు, విజ్ఞాపనలు, ఆరాధన, సిలువను గూర్చిన ధ్యానములు జరగడం అది మానవ కల్పితమైంది కానే కాదు, దేవుని వరమునైనా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇది దేవుని వలన కలిగిన కార్యము, ఇది మా కన్నులకు ఆశ్చర్యం అని చాలామంది చెప్తున్నారు. ఇది జరగని పని ఎలా జరిగించినారని. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్య సంపూర్ణతను బట్టి నీ నామమునకే మహిమ ఘనత ప్రభావములు చెందునుగాక. మేమందరం కలిసి నేను ఆరాధన, ఈ బిడ్డలందరికీ మీ తోడు సహాయం ఎల్లప్పుడూ దయచేయండి. వివిధ మాధ్యమాల గుండా వింటున్న వారిని కూడా వారి కుటుంబాలతో సహా ఆశీర్వదించండి. బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని, వారి తల మీద నీ హస్తం ఉంచి, పరిశుద్ధమైన హస్తం ఉంచి, వారి ప్రయత్నాలన్నీ సఫలపరిచి వారికి ఇచ్చిన కుటుంబాలను కూడా భద్రంగా ఉంచి, మరి ఒకవేళ నీవు వారిని సేవలో పిలుచుకుంటే నీ సేవ అద్భుతమైన పరిచర్యలు వారికి అప్పగించమని ప్రార్థిస్తున్నాను. వారు కోరిన రేమును వారి నడిపించమని కోరుతున్నాను. కీడు నుండి విడిపించమని కోరుతున్నాను. ఉపద్రముల నుండి విడిపించండి, రోగముల నుండి విడిపించండి, సాతాను తంత్రముల నుండి వారిని విడిపించండి. భద్రంగా నీ కౌగిట్లో ఈ బిడ్డలందరినీ, వారి కుటుంబాలను కాపాడమని, దేవుని చిత్తాన్ని నెరవేర్చే బలశాలులుగా వారిని చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వాదం పలుకుతున్నాను తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ వెరీ మచ్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో
ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు